హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కాలీఫ్లవర్ బజ్జీ చేసుకుందామండి. సో దానికి ఏమేం కావాలో నేను చెప్తాను. ఇది కాలీఫ్లవర్ అండి. నేను ఇలా ఒలిచి ఇదిగోండి ఇలా ఉంటాయి. ఇలా వేసి నేను ఏం చేశానంటే వాటర్లో ఉప్పు వేసేసి ఇట్లా పెట్టాను. సో దట్ ఏంటంటే పురుగులు ఏమైనా ఉంటే పోతాయి. తర్వాత దానికి కావాల్సినవి ఏంటంటే ఉప్పు, కారము, వాము అండి. సో ఫ్రై చేసుకోవడానికి ఆయిల్, ఇక్కడ కొన్ని గిన్నెలో నీళ్లు పెట్టాను ఉడకబెట్టుకోవడానికి. సో ఇది ఒక 10 నిమిషాలు అయిపోయిందండి. దీన్ని ఏం చేస్తానంటే తీసేసి వాటర్లో ఇలా బాగా వాష్ చేసాం కదా, తీసేసి ఇందులో నీళ్ళల్లో వేస్తున్నాను. ఇవి మంచి నీళ్ళు. దీనిలో వేసేసి ఒక ఉడికొచ్చేదాకా ఉడకబెట్టుకుందామండి దీన్ని. ఇది మొత్తం నేను ఇలా వేసేస్తున్నాను. ఉడకబెడితే ఏమవుతుందంటే ఫ్రై అయితే బాగుంటుంది. సో దీనికి నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. దీనికి తగినంత సాల్ట్, ఎక్కువ కూడా వద్దండి, కొంచెం వేస్తే ఏమవుతుందంటే కొంచెం సాల్ట్ తగులుతుంది, మరీ చప్పగా లేకుండా ఉంటుంది. సో ఇది నేను ఒక ఉడికొచ్చేదాకా దీన్ని నేను ఉడకబెడతాను. తర్వాత ఏం చేయాలో చెప్తాను నేను. ఇది ఉడుకుతోందండి, కాలీఫ్లవర్ ఉడుకుతోంది. నేను ఒక కాలీఫ్లవర్ తీసుకొని దాన్ని ఒలిచి ఒక కాలీఫ్లవర్ అయితే ఇది మొత్తం. సో దానికి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే అది కొంచెం ఉడికే లోపల కొద్దిగా మంట తగ్గించి ఈ శనగపిండి అండి ఇది, దీనికి ఒక 1/2 కిలో శనగపిండి తీసుకున్నాను నేను. కొంచెం జల్లెడ పట్టుకోవాలి, ఎందుకంటే కొంచెం బరక ఉంటే బాగుండదు, గట్టిగా వస్తాయి. సో జల్లెడ పట్టుకుంటే ఏమవుతుందంటే ఇలా మెత్తగా పొడి పొడిగా ఉండలు లేకుండా ఉంటుంది. సో దాంట్లో మనం ఏం చేద్దామంటే తగినంత ఉప్పు వేసుకుందాము. ఎక్కువ కూడా పట్టదు, ఎందుకంటే ఆల్రెడీ మనం కాలీఫ్లవర్లో వేసుకున్నాం కాబట్టి ఉప్పు వేసుకున్నాము. సో దానికి మళ్ళీ కొద్దిగా కారము, మనకి ఎంత టేస్ట్కి తగ్గట్టు వేసుకుందామండి కారము. తర్వాత వాము ఎందుకంటే కొంచెం హెల్త్కి మంచిది. దీన్ని ఏం చేస్తానంటే ఇట్లా చేతులతో ఇలా అంటే కొంచెం కొద్దిగా మెత్తగా అవుతుంది. దీనిలో వేసుకుందాము, డైజెషన్కి మంచిది ఇది. సో దీన్ని వేసి మనం కలుపుకుందాం. వాటర్ పోసుకొని, ఎక్కువ నీళ్లు పోసుకోవద్దండి, చూసుకుంటూ కలుపుకోవాలి. పలచగా అయిపోతే మళ్ళీ వేయడానికి కూడా రాదు. చూసుకుంటూ కలుపుకోవాలి. ఇది కొంచెం బాగా బీట్ చేసుకోవాలి, కలుపుకుంటుంటే బాగా వస్తుంది. కొంచెం గట్టిగా ఉంది, కొంచెం పల్చగా, అటు మరీ పల్చగా కాదు, అలా అని మరీ గట్టిగా కాదు. ఇలా బాగా ఇట్లా మనం చేత్తో ఇట్లా అంటే ఇదండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలండి. దీంట్లో చాలా కొంచెము సోడా ఉప్పు వేస్తున్నాను, ఎక్కువ కూడా వేయనండి, చాలా కొంచెం అంతే. వేసి కలిపితే ఇది బాగా వస్తాయి, గుల్లగా వస్తుంది, కొంచెం మెత్తగా వస్తుంది. సో ఇది కాలీఫ్లవర్ కూడా తొందరగా ఉడికిపోతుందండి అది, ఎందుకంటే ఈ కన్సిస్టెన్సీ ఎందుకో ఇలా ఉంటుంది కదా, ఈ కన్సిస్టెన్సీలో. ఇప్పుడు నేను అది తీసేసి మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఉడికొచ్చింది కదా, దీన్ని నేను స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ ఆపేసి ఇలా చిల్లుల పళ్ళ ఉంటుంది కదండి, దానిలో వేసేసుకుందాము. సో నీళ్ళన్నీ స్ట్రెయిన్ అయిపోతాయి. ఇది మొత్తం ఇలా స్ట్రెయిన్ అయిపోతుంది. ఓకే, ఇట్లా కొంచెం నీళ్ళన్నీ ఒడిచి ఒక్క 2 నిమిషాలు ఉంచితే కొంచెం వేడి తగ్గుతుంది. తర్వాత నేను ఏం చేస్తాను, బాణలు పెట్టుకొని నూనె కాచుకుంటాను. ఈ లోపల అది చల్లగా అయిపోతుంది. ఒక చిల్లుల గరిటండి ఇలా తీసుకుంటే మనకి ఆయిల్ కూడా దిగిపోతుంది చక్కగా. ఇదిగోండి నూనె కాగింది, మనం ఇలా పెట్టుకొని చూస్తే సెగ కొడుతుంది కదా, నూనె కాగింది. సో ఇవి ఏం చేస్తానంటే ఇందులో ఇది కొంచెం బాగా మనము ఎక్కువ బీట్ చేసుకోవాలి పిండిని. ఇలా ముంచేసి ఇలా కొంచెం గిన్నె కంటితే ఇట్లా దీనిలో వేసేయటమే. చాలా బాగుంటాయండి ఈవినింగ్ స్నాక్స్ కాలీఫ్లవర్. ఇంతకుముందు నేను పికిల్ చేశాను కదా, అట్లాగే ఇది కూడా చేసుకోవచ్చు. దీన్ని సాస్తో నలుచుకోవచ్చు, లేకపోతే ఏదైనా చట్నీ చేసుకోనన్నా, మన మింట్ చట్నీ కానీ కొత్తిమీర చట్నీ కానీ. కొంచెం మంట సిమ్లో పెట్టుకొని ఇందులో వేసేసుకోవచ్చండి. ఇట్లాగా మనకు కొంచెం వేడిగా ఉంటుంది, ఫాస్ట్గా వేసేసుకోవడానికి అవుతుంది. ఇలాగా
వాము వేసాం, వాము కంపల్సరీ వేసుకోవాలండి. శనగపిండి కాబట్టి కొంచెం డైజెషన్కి ఈజీ అవుతుంది. ఇలా వేసేసుకొని వేడి ఏముండదండి, తొందరగా కాలిపోతుంది. ఇదిగోండి ఇంకొంచెం ఇలా కొద్దిగా అంటుకుంటాయి, చూసుకొని ఇట్లా కొద్దిగా బ్రౌనిష్ షేడ్ వచ్చి ఇట్లా బాగా పొంగుతాయండి, చక్కగా గుండ్రంగా వస్తాయి. ఒక్కొక్కసారి అడుగు అంటుతాయి, పర్లేదు ఏం కాదు. కాలీఫ్లవర్ కూర చేసుకోవచ్చు, కాలీఫ్లవర్ గోబీ మంచూరియా కూడా చేసుకోవచ్చు. చాలా ఉన్నాయండి దీంతో, గోబీతో చేసుకునేవి. కొద్దిగా బ్రౌనిష్ షేడ్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇది ఇలా కొద్దిగా మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయండి ఇవి. ఇది ఇలా వచ్చేసి ఇంకా ఇలా వచ్చేగానే మనం ఇంకా తీసేసుకోవడం, ప్లేట్ తీసుకొని దాంట్లోకి తీసేసుకుందాము. ఈ చిల్లులు గరిటె ఏంటంటే మనకి నూనె కిందకు వచ్చేస్తుంది, ఈజీగా తీసేసుకోవచ్చు. ఇది ఇలా ఇలా ఏమన్నా ఉంటే ఇందులో మనం తీసేసుకోవచ్చు. ఇంకొకసారి వేసి చూపిస్తాను నేను. ఇవి గిన్నెలో పిండిలో వేసేసుకోవచ్చు అండి, ఇట్లాగా వేసేసుకొని దీనిలో వేసేసుకోవచ్చు. ఇలా దీని వెనకాల తొడిమలు ఉంటాయి కదా, దాన్ని పట్టుకొని వేసేసుకోవచ్చు. కొంచెం ఫాస్ట్గా వేసుకోవాలి, ఎందుకంటే మిగతావి మాడిపోతాయి. శనగపిండి ఒక కాలీఫ్లవర్ పువ్వుకి 1/2 కిలో శనగపిండి సరిపోతుందండి. కొద్దిగా జల్లెడ పట్టుకుంటే బరక ఏమన్నా ఉన్నా కూడా గట్టిగా రాకుండా ఉంటాయి అన్నమాట, జల్లెడ పట్టుకోవాలి. దీంట్లో వేసేసుకొని ఇలా మనం బజ్జీలు ఎలా వేస్తామో అలా వేసేసుకోవాలి, కింద పడకుండా. మధ్యలో ఇలా తిప్పుకుంటే చాలా బాగుంటాయండి, టేస్టీగా, కొంచెం ఉడికి బాగుంటాయి. కొంచెం మంట పెంచుకుంటే సరిపోతుంది. కొంచెం చూసుకుంటూ ఉండాలండి, వదిలేయకూడదు, మాడిపోతే బాగోదు. సో ఇలా బ్రౌనిష్ షేడ్ వచ్చేదాకా కొంచెం మనం వేయించుకుంటే బాగుంటుంది. ఎవరికైనా కావాలి అంటే షేర్ కూడా చేయండి, లైక్ చేయండి. ఒకసారి వీడియోని చూసిన తర్వాత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. కామెంట్ చేయండి, ఎలా ఉందో, బాగుందో లేదో మీకు చేసుకొని ఒకసారి చూడండి. ఈజీ అండి, 10 నిమిషాలు కూడా పట్టదు, మ్యాక్సిమం 1/2 గంటలో అయిపోతుంది. అంతకన్నా ఎక్కువ టైం కూడా పట్టదు. మనం కాలీఫ్లవర్ ఒలుచుకున్నామంటే, ఇప్పుడు సీజన్ కదా, కాలీఫ్లవర్ బాగా వస్తాయి ఇప్పుడు. ఇదిగోండి అయిపోయింది. ఇది బ్రౌన్ షేడ్కి వచ్చాయి చూడండి, అయిపోతే ఇంకా తీసేసుకోవచ్చు మనం. ఇదిగోండి ఇలా 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 అంటే ఈ ఆయిల్ అంతా కిందకు వచ్చేస్తుంది, మనకి ఈజీగా ఉంటుంది. ఎక్కువ కూడా పీల్చుకోదండి, సోడా కూడా ఎక్కువ వేసుకోవద్దు. ఏమంటే నూనె అంతా లాగేసి బాగా మళ్ళీ దాహం వేస్తుంది మనకి కొంచెం, ఎందుకంటే కాస్త ఫ్లఫీగా వస్తాయి, ఇలాగా మనకి గట్టిగా కాకుండా ఫ్లఫీగా వస్తాయి. అంతే అండి, ఇవేనండి కాలీఫ్లవర్ బజ్జీలు. దీనికి మనము కెచప్ ఉంటుంది కదా, టమాటో కెచప్ కానీ ఇలాంటి వాటితో ఇలా మనం నలుచుకొని తినేయచ్చు. ఇంతే అండి కాలీఫ్లవర్ బజ్జీలు. బాగుంది అనుకుంటా, మీకు అందరికి నచ్చి ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే అండి ఈరోజుకి వీడియో.